హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీఆర్ఏ కుకింగ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి సేమియా పాయసం ఎలా చేయాలో చూపిస్తున్నాను. సేమియా పాయసం చల్లబడిన తర్వాత కూడా గట్టి పడకుండా ఎలా చేయాలో చూపిస్తున్నాను. ముందుగా ఒక బౌల్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత జీడిపప్పు, కిస్మిస్ వేసుకొని కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేసుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. అదే నెయ్యిలోకి 1 కప్పు దాకా సేమియా వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. 1 గ్లాస్ పాలు, 1 గ్లాస్ వాటర్ వేసుకొని 1 హాఫ్ స్పూన్ దాకా యాలకుల పొడి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇంకోసారి బాగా కలుపుకొని 8 నిమిషాలు అలా ఉడికించుకున్న తర్వాత తగినంత షుగర్ వేసుకోవాలి. 1 కప్ దాకా వేసుకుంటున్నాను. అలాగే 1 గ్లాస్ దాకా పాలు వేసుకోవాలి. ఇలా పాలు వేసుకొని ఇంకొక 2 నిమిషాల పాటు మరిగించుకోవాలి. ఇలా చేయటం వల్ల సేమియా పాయసం చల్లబడిన తర్వాత కూడా గట్టి పడకుండా ఉంటుంది. ఫ్రై చేసుకున్న జీడిపప్పు, కిస్మిస్ వేసుకొని ఒకసారి కలుపుకుంటే ఎంతో టేస్టీ అయిన సేమియా పాయసం రెడీ. మీరు కూడా ఒకసారి రెసిపీని ట్రై చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్